If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. అవి పైసలు ఎడబెట్టిన దొరుకుతలేవు. ఉన్నాయా? ఏం చేసినావు? ఓ తాగుతారా? ఈ పైసలు ఇంట్లో ఖర్చులకని వచ్చిన నీ తాగుడు కంగరమోడు. ఆ పైసలు తోటి నేను మందు తాగలే. ఇది తాగి తాగి నీ పాలు మొత్తం నాశనం అవుతుంది. అయినా తాగితే ఏమవుతుంది? తాగితే ఏమవుతుందా? మత్తది మత్తు. అయినా నేను తాగుకుంటుంటే బంగారు భక్తుల గ్యారెంటీ నువ్వు ఇస్తావనే చెప్పు. ఎప్పుడు ఎవరు ఎట్లా వచ్చేది ఎవరో తెలియదే. అందుకే బతుకున్నప్పుడే తాగాలి, తినాలి, ఫుల్ వెళ్ళాలి. దేవుడు నిన్ను భూమి మీద పుట్టించింది మంచిగా పని చేసుకొని బతుకుమని, తాగి తాగి నీ బతుకు నాశనం చేసుకోమని కాదు. నువ్వేనా నీతులు చెప్తావు? దొంగమ్ముడా నేను పోయి నైన్టీ కూర్చురావాలి. నీ తాగుడు తాగోదు పాడుకో. తాగి తాగి నన్ను కొడతాను. నీ చేతులు ఇరిగిపోను, నీ నోరు మారిపోను. నీ అవ్వ నల్ల ఎడుతున్నావానే. నేనైతే నైన్టీ కూర్చురాయి అంగడంగా ఎట్టలేను. నీ అబ్బాయి చెప్తావు నీ ఆట. మా అమ్మ నాన్న నాకు ఇష్టం లేకుండా నీ తాగోదు పాడుకోకి ఇచ్చి పెళ్లి చేసి నా బతుకు నాశనం చేసారు. ఈ రోజు తాగొచ్చి నన్ను పొట్టు పొట్టు కొట్టబట్టే. ఇల్లు గిదైనా తమ్ముడిని అడితే గిటే పెట్టిన అడగనైతే అడుగుతా. ఎవరున్నారమ్మా? ఎవరు అంటే ఈ రూమ్ కోసం వచ్చిన కిరాయికి రూమ్ ఇస్తారా? రూము కిరాయి ఇస్తే నెల నెలకు పైసలన్నీ వస్తాయి. ఇస్తా. ఏమైందండి? ఇంతకు నీ పేరేం పేరు? నా పేరు అన్వేష్ అండి. అన్వేష్, రూమ్ కిరాయి ఒక నెల అడ్వాన్సే ఇయ్యాలి. ఉందా రూమ్? ఉంది, రా చూపిస్తా. ఇదే నీ రూము. సరే అండి, థ్యాంక్ యూ. సరే. ఏమైందండి? కంట్లో నలుసు పట్టది. ఎవరు ఎన్ని రోజులు తాగుతాయి నాకు? ఈయన ఇయ్యాలని మా ఇంట్లో కిరాయికి వచ్చిందండి. నేను లేనప్పుడు చూసి తోడి అమ్మా ఏం ప్లాన్ వేసా అమ్మగాడి. ఏం మాట్లాడుతున్నావు అంకుల్? అంకుల్ ఎవరా నీకు? మా ఇంటికి ఎందుకు వచ్చావు అసలు? నువ్వు దీంట్లో వంగమని వచ్చావు చెప్పు. ఊకున్న కొద్ది ఏం మాట్లాడుతున్నారో తాగుతారా నిన్ను? అయ్యో ఇంకొకసారి ఇట్లా మాట్లాడిన అనుకో తాత, నీ బూర్వీకి చాలు నాతే ఏమనుకుంటాడేమో. నీ బూర్వీకి చాలు నాతే ఏమనుకుంటాడేమో. మంచి మంచి కట్టుబాట్లు సార్. నీ అవ్వ ఇంటికి రాకున్నా అయిపో. నీ అవ్వ ఒట్టే కూడా తాగినది ఇది మళ్ళా అంటే ఎలా కాదే. నేను పోయి వేసుకొచ్చుకుంటా. నీ తాగుబోతు ముందారా నెప్ప. అన్వేష్, అన్వేష్. ఏంటిదండి? ఏమన్నా అనుకున్నావా? ఏమనుకోనండి. ఆ తాగుబోతు రోజు తాగొచ్చి గట్లనే వరుతాడు అని మాటలు నువ్వేం పట్టించుకోకు. సరే అండి. సరే సరే. ఏమైందా పన్ను? అతడు పండవయ్యా, అతడు పండవయ్యా. అసలుడే గాని మహానుభావుడు.
దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు వచ్చిన దగ్గర మొరుగుతున్నావా? ఇవరకెటు పోయినావు? నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటానా. నాకు గడ్డపార లేచిందే కిందికెళ్ళి అయ్యవయ్య నా గన్లను ఏమన్నైతే భయపడకు నేనున్నాను. రాయపోలే అవ్వ. ఏమైంది నీ గడ్డపారకు? ఎంత పెద్ద గడ్డపారైనా భూమిలో దీనాక మెత్త వడాల్సిందే. ఇక మూసుకొని పండుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అన్వేష్, చాయ్ తాగు. అద్దంటి నాది మంచిగుంటది. అంటే ఏంటిదండి? చాయ్ మంచిగుంటది అంటున్నా. సరే చాయ్ మంచిగా ఉందండి. ఏయ్ ఏంది అని మీద ప్రేమ ఎక్కువైందా? ఛాయ నాకేముండా తీసుకుపోయానికి ఇస్తాను. నిన్నది అన్నింది మర్చిపోయినవా? అయినా నువ్వు 90 తాగుతావు కదా, ఈ చాయ్ తాగుతావని ఇయ్యలేదు. అన్వేష్, అండి ఏం చెప్తున్నావు? ఫోన్ చూస్తున్నా అండి. అన్వేష్, మీ అమ్మ నాన్న ఫోటోలు చూపించావా? సరే అండి చూడండి. ఆగో, చిన్నప్పుడు దొడ్డున్నట్టున్నావు. అవునండి, అప్పుడు లాగున్నా నేను. ఇప్పుడే మంచిగా ఉన్నావు తెలుసా. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మల గుడిసెలు. నువ్వు ఏం చేస్తానే సంసారిగా? పచ్చ కామర్లున్నోనికి లోకమంతా పచ్చగలమడ్డట్టు నీ ఆలోచన గట్లున్నప్పుడు నీకు గట్లనే కనబడతాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావా అంతోటి? ఓ 90గా తాగుబోతంటే ఎందుకంత తులకన తాగి వాగేది పచ్చింది గంగనకన. అన్వేష్ వల్ల అమ్మ నాన్న ఫోటోలు చూస్తానా. ఓహో, బాగా చూపుతాడు చూడు, మంచిగా చూడు. ఈ అంకుల్తోని నీకు బాధ ఉంది కదా అంటే ఇదే బాధ. ఏం చెప్పాలి నా బాధ? ఈ తాగుతూ పడుకోతో రోజే కూడా అవుతుంది. నేను ఏ తప్పు చేయకున్నా నా మొగన్ నన్ను అనుమానిస్తాడు. అయినా నా మొగన్ దగ్గర మ్యాటర్ లేదు, నన్ను సుఖ పెడతలేడు. నా మొగన్ అనుమానాన్నే నేను నిజం చేస్తా. అన్వేష్, నీలో నేను వేడి పుట్టిస్తా, నిన్ను నా సొంతం చేసుకుంటా. అన్వేష్ నన్ను చూస్తాడా లేదా? అబ్బా, ఆంటీ నడుము చూస్తుంటే నరాలు నాట్యం ఆడుతున్నాయి. తోం 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 తోం. అన్వేష్, గిది నా దాంట్లో పెట్టవా? ఈ కటింగ్ ప్లేయర్ మధ్యలేసి వెయ్యిన వైరు బయట కచ్చి తట్టు చూడు నా రాగి వైరు. ఏంటిదంటే సూదిలో దారం పడతలేదు, నువ్వు పెడతావేమో అని అడుగుతాన్నా. సరే అంటే పెట్టి. సూదిలో దారమే ఇంత మంచిగా పెడుతుండంటే ఇక నా పాడుగాను. నాకేంది బూతులు వస్తున్నాయి. ఇదిగోండి. అన్వేష్, నీకు ఇంకా అర్థమైతలేదా? ఏంటిదంటే
వద్దు ఆంటీ, నాకు కావాలి. వద్దు ఆంటీ, నాకు కావాలి. వద్దు ఆంటీ, నాకు కావాలి. కావాలంటే నాకు వద్దు. ఏం చూస్తున్నావురా? రారా నా నడుము మీద చెయ్యి. ఆకలి బాగా వంట చేయలే, కూసో. వంట చేసి వేసుకొని తీసుకొస్తా. ఇంకా తెలియదు ఏమైనా అన్న కూడా లేదా? అయితంది. ఏమండి, అన్నమైంది, వేసుకొత్తలేము. ఏమండి? అబ్బా, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. లేరా నువ్వేరా? ఏందా నువ్వు చేసింది? ఈ తప్ప చెప్పు. సప్పుడు చెప్తలేదే. అబ్బా, నేను చూసాను ఇంత పెట్టుకోని ఈ బాగా కోసమా? నేను చేసింది తప్పే కావచ్చు, కానీ దానికి కారణం నువ్వే. నీకు ఎన్నిసార్లు చెప్పినా తాగుడు మానేయి పానే అంటే నువ్వు వినలేవు. నాకు కోరికలుంటాయి, నా కోరికలు తీర్చకుండా నువ్వు తాగుడుకు బానిసై నన్ను దూరం పెట్టినావు. అందుకే నేను ఇట్లా చేసిన. నేను చేసిన తప్పైనా తప్పలేదు. ఏమండి, నన్ను క్షమించండి. ఇంకోసారి ఏ తప్పు చెయ్య. నేను కాదా నేను క్షమించాల్సింది, నువ్వు నన్ను క్షమించాలి. తాగిన మత్తులా అదే సుఖము అదే సంతోషం అనుకున్నాడే. నువ్వు మనిషి, నీకు కోరికలు ఉంటాయని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నీ రోజుల నుంచి ఏం కోల్పోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మౌనిక, ఈ కాలం నుంచి తాగుడు మానేసి నీతో ప్రేమగా ఉంటానే.